మరి రద్దు చేసేవాళ్ళు కాదు, భయపడి మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళ వాటాలు అందక మరి పెట్టుకున్న ఇది తప్ప వేరే కాదు. దీని మీద మరి కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడట్లేరు? ఈ కండిషన్కి ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు? కొంతమంది వ్యక్తులకు లాభం కూర్చే విధంగా టెండర్లో మార్పు తీసుకొస్తుంటే కేంద్ర ప్రభుత్వం, కిషన్ రెడ్డి గారు, బీజేపీ ఎందుకు ఊరుకుందో ప్రజలకు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ప్రశ్నిస్తే మా మీద అక్రమ కేసులు, లేని కేసులు పెట్టిస్తున్నారు. బిడ్డ ఖబర్దార్, తప్పకుండా ప్రజాబలంతో మరి ఒక కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తే 60 లక్షల మంది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సైనికులు, మరి మా సైన్యం ప్రతి ఒక్కరూ ఒక కేసీఆర్ లాగా, హరీష్ రావు లాగా, కేటీఆర్ లాగా రేపు రాబోయే రోజుల్లో ఉద్యమిస్తారు. మీకు మట్టి కర్పించే విధంగా తప్పకుండా గుణపాఠం చెప్తారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక ముఖ్యమంత్రి మరి దిగజారి మొన్న ఖమ్మంలో మాట్లాడిండు. మరి తెలుగుదేశం పార్టీ గద్దెలు కూల్చండి, తెలుగుదేశం పార్టీని బొందబెట్టిన బీఆర్ఎస్ను మరి 100 మీటర్ల లోతుకు ఇచ్చేయమని చెప్తున్నాడు. అసలు తెలుగుదేశం పార్టీ చరిత్ర నీకేం తెలుసు? ఎన్టీ రామారావు తెలుగుదేశం పెట్టిన రోజు నువ్వు ఎక్కడున్నావు? ఎన్టీఆర్ చనిపోయే వరకు కూడా నువ్వు తెలుగుదేశంలో లేవు కదా. ఆ రోజు కూడా ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలకే నువ్వు పాల్పడ్డావు. మరి తెలుగుదేశాన్ని కాదు, నీ వ్యక్తిగత దీన్ని కాపాడుకోవటానికి నువ్వు పట్టపగలు దొంగతనం చేస్తూ దొరికిపోయిన దొంగవు. మరి ఈ తెలంగాణ ప్రజల దురదృష్టం నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం. ఎవరి కొమ్ము గాయటానికి, ఎవరిని తృప్తిపరచడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడో ప్రజలు గమనించాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎన్టీ రామారావు అంటే అందరి గుండెల్లో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అనేది కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ. ఆ పార్టీ చరిత్ర, దాని సంగతి తెలియకుండా నువ్వేదో కూల్చమని చెప్తే అది నీ బుద్ధి, నీ కాంగ్రెస్ బుద్ధి తప్ప వేరే వాళ్ళది కాదు. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి మరి ఇంత బహిరంగంగా ఇలాంటి పిలుపునియడాన్ని ఈ సభ్య సమాజం మరి గమనించాలి, తల వంచుకొని. అంటే ఆయన ఏ బుద్ధులైతే ఆయనకున్నాయో, ఆయన స్థాయి ఏందో ఆయన మాటల ద్వారా ప్రజలకు చెప్తా ఉన్నాడు. దీన్ని గమనించాలని నేను కోరుతూ, మాకు పూర్తి విశ్వాసం న్యాయస్థానం పట్ల కానీ చట్టం పట్ల ఉంది. తప్పకుండా మేము గౌరవిస్తాం, ఎన్నిసార్లు పిలిచినా పోతాం. కానీ ఇవాళ మమ్మల్ని ఇక్కడ పిలిచి మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రేపు క్షేత్రస్థాయిలో మీరు క్షేత్రంలో ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు మీరు ప్రజలు అడిగే ప్రశ్నలకు ప్రజలు మిమ్మల్ని దోషిగా నిలబెట్టే రోజు మీ దగ్గర సమాధానం కూడా ఉండదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నీకు అవకాశం ఇచ్చింది, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తావని, పేదవాళ్ళకేదో మేలు జరుగుతుందని, నువ్వు మార్పు అంటే మాకు మేలు జరుగుతుందని పేదవాళ్ళు ఆశించిండ్రు. అన్ని హామీలను తుంగలో తొక్కినావు, అన్ని వాగ్దానాలు మర్చిపోయి ఇవాళ నీ ఇష్టం వచ్చినట్టు. మరి ఆ రోజు ఫార్ములా ఈ రేస్ ప్రపంచవ్యాప్తంగా ఇటువైపు చూస్తే నేను సొంత మరి ఏదో ఆడుకోవటానికి చెడ్డీలు వేసుకొని మరి ఆ గ్రౌండ్ బాగు చేయడానికే 7 నుంచి 10 కోట్లు ఖర్చు పెట్టినావు. అంటే ఒక ఫుట్బాల్ ఆడటానికి మరి నీ సొంత ఖర్చు, నీ సొంతంగా నువ్వు నీ మనవడు ఆడటానికి 10 కోట్లు ఆ గ్రౌండ్ రిపేర్కు ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించి ఈ రాష్ట్రాన్ని, హైదరాబాద్ను ప్రపంచంలో నిలబెట్టడానికి మేము చేసే ప్రయత్నాన్ని తప్పుపెట్టిన రేవంత్ రెడ్డికి మరి ఆయన ఆడిన ఫుట్బాల్, ఆయన తీసుకొచ్చిన మనుషులకు ఆయన చేసిన ఖర్చు ఏందో ప్రజలు అడగాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మరి హిమాన్షి ఎక్కడో తలంబ్రాలు ఆ పల్లెం పట్టుకున్నాడని అనేక ఇబ్బందులకు గురి చేసి ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టింది. ఇవాళ సమ్మక్క సారాలమ్మ తులాభారం కూడా ఆయన మనవాడు లేకుండా అడుగేయని రేవంత్ రెడ్డి ఇంకో పిల్లల గురించి ఎప్పుడు మాట్లాడిండు. నీ పాత రికార్డులన్నీ చూసుకో, నీ పాత రికార్డులన్నీ. ఆ రోజు ఎన్టీఆర్ని ఏమన్నావు, సోనియా గాంధీని ఏమన్నావు, రాహుల్ గాంధీని ఏమన్నావు. ఇవాళ ఏదో చాలా బుద్ధిమంతుడిలాగా అవన్నీ మర్చిపోరు జనాలందరూ. నేను కళ్ళు దాగి పిల్లి పాలు తాగితే దేశం అంతా చూడనట్టు ఇవాళ నేను ఏదైనా గట్టిగా మాట్లాడితే ఎవరు అర్థం చేసుకోరని నువ్వు అనుకుంటే అది నీ పిచ్చి భ్రమ తప్ప ఇంకోటి కాదు. నేను చాలా జాగ్రత్తగా తెలంగాణ ప్రజానికం, తెలంగాణ సమాజం గమనిస్తుంది. రాబోయే రోజుల్లో దీనికి తగిన గుణపాఠం చెప్తారు.
నీకు తగిన మూల్యం చెల్లిస్తారు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అక్క రండి, మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటాయి, నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కక్ష సాధింపు చర్యలు ఎట్లా చేపడుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్న నాయకులందరి మీద ఏదో ఒక రకంగా కేసు పెట్టి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నామని తృప్తి పడుతున్నారు తప్పిస్తే ప్రజా సమస్యలను అటకెక్కించి ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు నిలబెట్టుకోకుండా ఏ విధంగా మోసం చేస్తుందనేది ఇది ఇంకో కోణంలో చూడాలని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను హరీష్ రావు గారు మాట్లాడింది ఏంటి, మొన్న మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే, మీ మంత్రులే ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ మీ కుంభకోణాన్ని మీరు బయటేసుకున్నారు కదా, మీరు ఒక కుంభకోణం బయటపడగానే మీరు క్యాన్సిల్ చేస్తున్నట్టు బట్టి గారు ఆర్డర్ ఇచ్చారు కదా, అట్లాగే ఇలాంటి కుంభకోణాలు ఇంకా 2-3 జరిగాయి కదా అని వివరాలు ఇచ్చారు. ఇగో 2-3 జరిగాయి, వీటన్నిటి కూడా క్యాన్సిల్ చేయండి. అదెట్లా బొగ్గు కుంభకోణానికి సంబంధించి అదెట్లా క్యాన్సిల్ చేశారు, నైని బొగ్గు గనికి సంబంధించి మిగతావి కూడా క్యాన్సిల్ చేయండి అని అడిగారు హరీష్ రావు గారు. కానీ ఈరోజు నిన్ననే అనుకున్నాం, గట్టిగా అడిగాం కాబట్టి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు, సమాధానం ఉండదు, దాన్ని తప్పించుకోవడానికి వాళ్ళ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక నాటకం ఆడతారనేది అనుకున్నాము. అది ఈరోజు హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ మీద ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. సార్ నోటీస్ ఇచ్చున్నారు, అక్కడి వరకు వెళ్తే కనీసం మా క్యాడర్ని అలౌ చేయలేదు, కనీసం అడ్వకేట్ని కూడా లోపలికి అలౌ చేయలేదు. ఇది ఏదో ఒక రకంగా ప్రజలకు ఇష్యూని డైవర్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నట్టు స్పష్టంగా ప్రజలకు అర్థమవుతా ఉంది. నిన్న బొగ్గు కుంభకోణాన్ని ప్రశ్నించినప్పుడు నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే మీరు నిజాయితీగా పనిచేసి ఉంటే మీ నుండి సమాధానం వచ్చేది. హరీష్ రావు గారు అడిగినట్టు ఆ ఒక్క టెండరే కాదు, మిగతా టెండర్లు కూడా క్యాన్సిల్ చేయమన్నారు. ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉన్న వ్యక్తులకు టెండర్ ఇచ్చున్నారు కదా, వర్క్ ఇచ్చున్నారు కదా, దాన్ని కూడా క్యాన్సిల్ చేయండి అని అడిగారు. నిజంగానే ఈ కుంభకోణం జరగనట్టుంటే కేంద్రంలో ఉన్న మంత్రులను కూడా డిమాండ్ చేయడం జరిగింది, మీరు ఎంక్వైరీ చేయండి, మీరు కూడా దాన్ని బయట పెట్టండి అని. ఈరోజు ప్రభుత్వానికి ఒకటే అడుగుతూ ఉన్నాం, ఏది వచ్చినా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న నాయకుల మీద గట్టిగా ప్రశ్నిస్తున్న హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, చివరికి మా నాయకుడు కేసీఆర్ మీద కూడా కేసు పెట్టి ఎంక్వైరీకి పిలిచి రాక్షసానందం పొందుతున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా. కానీ ఈరోజు కేసీఆర్ గారిని ఆ రోజు ఎంక్వైరీకి పిలిచిన రోజు తెలంగాణ సమాజం అంతా ఎంత బాధపడ్డనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. తెలంగాణ సాధించడానికి 14 సంవత్సరాలు కష్టపడ్డ కేసీఆర్ గారిని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతన్నకు నీళ్ళు అందిస్తున్న కేసీఆర్ గారిని ఏ విధంగా మీరు ఎంక్వైరీకి పిలిచి బాధ పెట్టి ఏ విధంగా మీరు రాక్షసానందం పొందారనేది తెలంగాణ ప్రజలందరూ గమనించున్నారు. అలాగే కేటీఆర్ గారిని ఈ కార్ రేస్ కింద ఏ విధంగా మీరు పిలిచి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు హరీష్ రావు గారు నిన్న బొగ్గు కుంభకోణాన్ని బయటికి తీయగానే హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చే ప్రయత్నం ఈరోజు చేసి మీరు రాక్షసానందం పొందుతున్నారనేది వాస్తవం. తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున నాయకులు ఎవరు ప్రశ్నించినా కూడా అది కింద నుండి పై వరకు సోషల్ మీడియా కింద ఉన్న పోస్టులు ఎవరైనా పెడితే ఇమీడియట్గా కేసులు పెడతా ఉన్నారు. సోషల్ మీడియాలో పెడుతున్న వాళ్ళని ఇమీడియట్ కేసులు పెడతా ఉన్నారు. అట్లాగే పైన ప్రశ్నిస్తున్న హరీష్ రావు గారు, కేటీఆర్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేక వాళ్ళకి రాక్షసులతో పోలుస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆడలేక మధ్యలో ఓడంటారు కదా, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేస్తున్నారని స్పష్టంగా చూస్తూ ఉన్నారు. మొన్న గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మన తెలంగాణకు సంబంధించిన నీటి వాటాను పక్క రాష్ట్రానికి పోతుంది కదా, మరి మీరు కోలుకోకపోతే తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతుంది, పాలమూరు రంగారెడ్డి నిర్వీణమైపోతుందని ప్రశ్నిస్తే ఆ రోజు ఉలిక్కి పడ్డారు. లేదు మేము చేయట్లేదని